హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకుందాం మన నటసింహం బాలకృష్ణ గారు నటించిన టాప్ 5 మూవీస్ గురించి. ఆయన తన కెరీర్లో ఎన్నో పౌరాణిక, జానపద మరియు సైంటిఫిక్, ఫ్యామిలీ, మాస్ చిత్రాలలో నటించారు. ఇందులో కొన్ని ప్రయోగాలు కూడా చేశారు. 100కు పైగా చిత్రాల నుండి నా అనాలిసిస్ ప్రకారం టాప్ 5 అనేది తీసుకోవడం జరిగింది. ఈ లిస్ట్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ లిస్టులో ఒక మూవీ వెనక ఒక మూవీ ముందు వచ్చినా కూడా ఎవరు ఏమన్నారనే భావనతో ఈ వీడియో చేస్తున్నాను. ఇక మన లిస్టులోకి వెళ్ళిపోతే మన టాప్ 5లో ఉన్న మూవీ భైరవ దీపం. 1994లో సంగీతం శ్రీనివాస్ గారు దర్శకత్వంలో విడుదలైన జానపద చిత్రం ఇది. బాలకృష్ణ గారు, రోజా గారు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. మాధవ పెద్ది, సురేష్ గారు ఈ మూవీకి సంగీతం అందించారు. బాలకృష్ణ గారు ఈ మూవీకి తన ప్రాణం పెట్టి హార్డ్ వర్క్ చేశారు. ఈ మూవీకి ఉత్తమ చిత్రానికి గాను నంది పురస్కారం అందుకుంది. మరియు ఉత్తమ దర్శకుడిగా సంగీతం శ్రీనివాస్ గారికి నంది అవార్డు వచ్చింది. తుంబూరా నారదే అనే పాటకు ఉత్తమ నేపథ్య గాయకుడిగా నంది పురస్కారం గెలుచుకున్నాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. బాలకృష్ణ గారికి ఉత్తమ నటుడుగాను ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. మూవీలో నరుడా ఓ నరుడా ఏమి కోరిక అనే సాంగ్ మనందరికీ గుర్తుంది కదా. ఆ సాంగ్ గాను ఎస్ జానకి గారికి నంది అవార్డు అందుకుంది. టాప్ 4 విషయానికి వస్తే నరసింహనాయుడు 2001 జనవరి 11న రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. బి గోపాల్ గారు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇది. ఇందులో బాలకృష్ణ గారు యాక్టింగ్ ఈ మూవీని మరో మెట్టుకి ఎక్కించింది. ఈ మూవీ ఫ్యాక్షన్ జోనర్లో వచ్చి ఈ చిత్రం 72 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో 105 కేంద్రాలలో 100 రోజులు జరుపుకుని అతిపెద్ద రికార్డు సృష్టించి పెట్టింది. ఈ మూవీ విజయంతో తెలుగు కథానాయకులందరూ ఫ్యాక్షన్ బాట పట్టారు. ఈ మూవీ సినీ చరిత్రలో సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టింది. ఇక మన టాప్ 3 విషయానికి వస్తే లెజెండ్. ఈ మూవీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2014లో రిలీజ్ అయ్యి బాలకృష్ణ గారికి లెజెండ్ సైజ్ హిట్ ని తన ఖాతాలో వేసింది. బాలకృష్ణ గారిలో ఉన్న యాక్టర్ ని మరో మెట్టుకు తీసుకెళ్లింది. బాలకృష్ణ గారి డైలాగులు మరియు డాన్సులు, ఫైట్లు అన్నీ కరెక్ట్ గా సరిపోయాయి ఈ మూవీకి. ఇక డిఎస్పీ ఇచ్చిన సాంగ్స్ కానీ, ఇంటర్వెల్ ముందు వచ్చే బీజిఎం కానీ ఈ మూవీని బ్లాక్ బస్టర్ వైపుకు తీసుకెళ్లింది. ఇక ఈ మూవీలో బాలకృష్ణ గారితో పాటు జగపతి బాబు గారు కూడా విలన్ రోల్లో నటించారు. ఆయన పాత్రకి 100% న్యాయం చేశారు. అలాగే ఈ సినిమాకు ఉత్తమ నేషనల్ ఎఫెక్ట్ విభాగానికి గాను నంది అవార్డు వచ్చింది. అలాగే సైమా ఉత్తమ ప్రతినాయకుడికి గాను జగపతి బాబు గారికి అవార్డు వచ్చింది. నెక్స్ట్ టాప్ 2 విషయానికి వస్తే ఆదిత్య 369. ఈ మూవీ 1991లో సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ కాన్సెప్ట్తో అప్పట్లోనే ఈ ప్రయోగం చేశారంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఈ మూవీకి సంగీతం శ్రీనివాస్ గారు దర్శకత్వం వహించారు. ఇళయరాజా గారు మ్యూజిక్ అందించారు. ఈ మూవీలో బాలకృష్ణ గారితో పాటు మోహిని గారు, అమరీష్ పురి గారు ముఖ్య పాత్రలుగా చేశారు. అప్పట్లో ఈ మూవీ ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఈ మూవీకి సాంగ్స్ కూడా ఒక మెయిన్ పిల్లర్గా మనం మాట్లాడుకోవచ్చు. జానవులే నెర జానవులే అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీలో బాలకృష్ణ గారు శ్రీకృష్ణ దేవరాయల పాత్ర ఇప్పటికీ మనందరికీ గుర్తుకొస్తూ ఉంటుంది. 1991లోనే ఇలాంటి ప్రయోగం చేశారంటే బాలకృష్ణ గారికి హ్యాట్సాప్ చెప్పక మానం. టాప్ 1 విషయానికి వస్తే అఖండ 2021లో విడుదలై గొప్ప విజయాన్ని అందుకుంది. బోయపాటి శ్రీను గారు ఈ మూవీని డైరెక్షన్ చేశారు. బాలకృష్ణ గారు హీరోగా నటించారు. వీళ్ళ కాంబినేషన్ లో ఇది 3వ సినిమా. ఈ సినిమాలో శ్రీకాంత్ గారు, ప్రజ్ఞా జైస్వాల్ గారు, పూర్ణ గారు ముఖ్య పాత్రలుగా చేశారు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఒక ప్రకృతి వైపరీత్యంలా అనిపిస్తే సెకండ్ హాఫ్ మాత్రం ప్రళయం వికృత తాండవం చేసిందా అన్నట్టు అనిపిస్తుంది. బోయపాటి శ్రీను గారికి బాలకృష్ణ గారిని ఎలా వాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన వాడినట్టు ఇంకెవరు వాడరేమో. ఎక్కడ డైలాగ్ రావాలో, ఎక్కడ ఫైట్లు రావాలో, ఎక్కడ సాంగ్స్ రావాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే తను తీసిన 3 చిత్రాలు ఒకదాని మించి మరొకటి అన్నట్లు హిట్లుగా నిలిచాయి. మూవీలో బాలకృష్ణ గారి విశ్వరూపాన్ని మనం చూస్తాము. ఆయన యాక్టింగ్ తో ఈ మూవీని మరో మెట్ ఎక్కించాడు. దానికి తోడు మన తమనన్న బీజియంతో ఈ మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. ఈ మూవీ బాలకృష్ణ గారి కెరీర్ లో అతిపెద్ద మైలురాయిగా నిలిచిపోతుందని మనం చెప్పుకోవచ్చు. ఈ మూవీకి గాను సైమా ఉత్తమ ప్రతినాయకుడి అవార్డు శ్రీకాంత్ గారికి వచ్చింది. అలాగే ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గాను సి రామ్ ప్రసాద్ గారికి అవార్డు వచ్చింది. ఇదండి ఈరోజు మన టాపిక్. నెక్స్ట్ వీక్ మన కింగ్ నాగార్జున గారి టాప్ 5 మూవీస్ గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.